కొంచెం వెనక్కి జరగండి. ఇప్పుడు ఎలా సకల రాజకీయ పురోగామిరస్తో సకల కార్యసిద్ధిరస్తో వ్యాజనేయ స్వామి దేవతానుగ్రహ కృపాకటాక్షరసిద్ధిరస్తో సహస్రపరమాదేవి శతమూలాశుతాంకుర సర్వాగంధర్వమే పాపం దూర్వా దుస్వప్రణాశిని రణ్యగర్భాదీశ్వరణాం కిరీటమానిక్షేత్రం సమస్త పాపక్షేత్రం అభయకం అభయాంజనేయ స్వామి పాదో వెంకటన్న ఇక్కడెక్కడ మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎల్ విజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదిక వద్దగా గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాది ట్రస్ట్ ఇన్ఛార్జ్ మాజీ ఆకుల శివ గారిని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 40 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీజేపీ నాయకులు కళ్యాణ్ రెడ్డి గారిని రాంబాబు గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శరత్ లైటింగ్ శరత్ ఎక్కడన్నా రావాలి. సాంగ్స్ పెట్టి కేక్ కటింగ్ జరుగుతాం. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. విజయ్ కుమార్ గారు బాబు గారికి కేక్ కటింగ్, అలాగే బాబుని ఎమ్మెల్యే గారికి కేక్ తినిపించి వస్తుందిగా కూర్చున్నాం. మధ్యలో రాగాక బాయ్. ఆకుల శివ గారు మధు గారు ఎమ్మెల్యే గారిని చిన్న సత్కారం శాల్వా. జనసేన పార్టీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తూ విజయ్ కుమార్ గారు ప్రతి కార్యక్రమంలో జన సైనికులను అందరినీ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వారికి వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ సార్. లాస్ట్ ఇయర్ కూడా 4 మండలాల్లో దాదాపుగా 30 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన జన సైనికులకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో వాళ్ళ క్యాడర్ లాగా చూసుకుంటున్న ఎమ్మెల్యేలో మొట్టమొదటి వరుసలో ఉంటారు విజయ్ కుమార్ గారు. మేము మనసు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. జన సైనికులు అందరము పార్లమెంట్ ఆయన 6 డివిజన్ల నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్. సెంటర్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేబీ చైర్స్ అందరినీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. మిగతా వాళ్ళకి కూడా మేము త్వరలో చూసి అన్ని పరిశీలించి చేస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం త్వరలోనే. అంగన్వాడీ కవితా టీచర్ గారు నాకేం పని. వచ్చేసే నువ్వు. హలో
సైడ్ రండి అన్న, సైడ్ రండి. ఆ గంటిస్తే గోంగూరలో పెడతాడు. అది ఎట్లా పెడతారు? చూడు అత్యంత సుదినం. జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని సందర్భంగా ఈరోజు పాలకేంద్రం గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద పూజలు మరియు కేక్ కటింగు, అన్నదానం చేస్తా ఉన్నాం. ఇది వైజాగ్ ప్రోగ్రాం వల్ల ఈరోజు యాక్చువల్గా నియోజకవర్గంలో ఎక్కువ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించలేకపోయా. అదే అయితే గత సంవత్సరం పుట్టినరోజు నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 11 గంటల వరకు మన ప్రీతమ శాసనసభ్యులు జనసేన కార్యకర్తలు మహిళలతో కలిసి 4 మండలాల్లో ఉదయం నుంచి 11 గంటల దాకా కూడా, రాత్రి 11 గంటల దాకా కూడా మాతోనే ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మళ్ళీ చెప్తాము. నిన్న వచ్చిన తర్వాత కూడా మేము హడావుడిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. శాసనసభ్యులు గారిని ఫలాని కార్యక్రమం ఉందండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా వస్తారని ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందు కాలంలో మా నాయకుడు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదేవిధంగా 15 సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బంధం ఉంటుందని, అలాగే ఈ నియోజకవర్గంలో కూడా బిఎన్ విజయ్ కుమారు, నందుకూరు బాబు గారి బంధం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బంధం మైత్రి ఉన్నంతకాలం మా మధ్య, మా పార్టీల మధ్య ఇది నిరంతరం ఇచ్చిపుచ్చుకునే దానంలో కొనసాగని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నా. నిన్న వైజాగ్లో ఇచ్చా పార్టీ మాట్లాడుకునే సందర్భంలో గోదావరి జిల్లాల ఇన్ఛార్జీలు కానీ ఇంకొకరు కానీ అందరూ కొంచెం ఎమ్మెల్యేల పట్ల ఇదిగా ఉన్నారు. కానీ జనసేన పార్టీకి బలం ఉన్న చోట గుర్తించి సరైన ప్రయారిటీ ఇచ్చి దాదాపుగా నా దగ్గర ఒక లిస్ట్ ఉంటే వాళ్ళకి చూపించా. అసలు ఎక్కడ ఈ స్థాయిలో లేవు అన్నారు. కాకపోతే ఇంకా మాకు మిగిలి ఉన్నాయి. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవం చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో నాకు తెలిసి ఒక తెలుగుదేశం శాసనసభ్యులు జనసేన కార్యకర్తల్ని గౌరవంగా దగ్గరికి తీసుకొని ఇంత ప్రాతినిధ్యం కలిగించిన నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం అని చెప్పడం జరిగింది. నిజంగా మన ఎమ్మెల్యే గారికి మనసా వాచా కర్మణ శుభాభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అంతమంది ఇన్ఛార్జీలు ఉన్న చోట మనకు వచ్చిన ప్రయారిటీని, జనసేన పార్టీకి ఇక్కడ ఇచ్చిన ప్రయారిటీని, అందులో తెలుగుదేశం పార్టీని కూడా ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాని ఇస్తా వచ్చారు. ఈ స్థాయిలో కూడా జిల్లాలో కూడా ఎక్కడ జరగల. అలా చేసినందుకు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు హాజరై దీన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియదు. మరోసారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సంతనూతలపాడు జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున కూడా నేను ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 164 సీట్లు వచ్చాయంటే ఈరోజు
ముగ్గురు కలిసి పోటీ చేయటం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సమయస్ఫూర్తితో తీసుకున్న ఆ డిసిషన్లు, మరీ ముఖ్యంగా రాజమండ్రిలో జైలు నుంచి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన మేము కలిసి పనిచేయాలా అని చెప్పిన నుంచి ఆ రోజు నుంచి బాగా పబ్లిక్లో మూవ్మెంట్ పెరిగి ఈరోజు 164 సీట్లు వచ్చే వరకు వచ్చింది. అందుకని నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జనసేన పార్టీ కూడా చాలా బాగా పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా కలిసి పనిచేసి అభ్యర్థుల్ని గెలిపించడంలో వాళ్ళు ఎంతో పాత్ర పోషించారు. సో అందుకని ఈరోజు కూడా జనసేన పార్టీ, మరీ ముఖ్యంగా మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి నేను ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాబు గారు చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ ఇతర కాన్స్టిట్యున్సీల కన్నా కొద్దిగా ఇక్కడ బాగా చేశారని అందరూ అనుకుంటున్నారు అని. దానికి నేనైతే ఆశ్చర్యపోవటం లేదు. ఎందుకంటే నాకు జనసేన పార్టీ అభ్యర్థులతో పార్టీతో నేను ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. నేను టీడీపీ జనసేన పార్టీ పొత్తు లేనప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నేను ఉప్పుగూడూరులో కూడా అటెండ్ అయిన సందర్భం ఈరోజు గుర్తు చేస్తున్నాను. సో అందుకని ఏంటిదంటే నాకు జనసేన పార్టీ వాళ్ళు చాలా సహకరించారు. వాళ్ళకి సహకరించినందుకు నా వంతు గర్భం, వాళ్ళకు తగిన నా చేతనైన ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాను. ఎంత చేసినా కానీ తక్కువే, దాంట్లో ఏం ఇబ్బంది, దాంట్లో ఎవరు తక్కువ అనరు. ఇంతవరకు చేశాను, అంతవరకు సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇంకా కూడా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేయడానికి నేను ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ వాళ్ళని కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటంటే ఎక్కడ నాకు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళకి ఎంత తెలుసో నాకు కూడా అంత తెలుసు. అందుకని వాళ్ళు చెప్పినా కానీ అక్కడ ఇక్కడ పికప్ చేసుకొని నేను చేస్తూ ఉంటాను. నా తర్వాత వాళ్ళతో కన్సల్ట్ చేస్తాను. బీజేపీ అంటే నాకు పూర్తి అవగాహన లేదు. వాళ్ళతో కూడా కొద్దిగా మమేకమై తెలుసుకొని దాన్ని కూడా రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సర్దుబాటు చేస్తాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా చాలా సర్దుపోయే రకమే. సో నాకేం ఇబ్బంది ఉండదు. నేను ఖచ్చితంగా చేస్తానని ఫ్యూచర్లో, ఎందుకంటే కూటమి ధర్మము మనం పాటించాలా, ఖచ్చితంగా చేస్తానని సందర్భం తెలుసు. మేమందరం కలిసి సంతనూతలపాడు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రజలకి సేవ చేయడానికి మేము ముందుంటామని. ముగించే ముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ బ్రహ్మాండంగా స్టేట్ మొత్తం ఇచ్చారు, మా కాన్స్టిట్యున్సీలోకి ఇచ్చారు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా నీటి ఇబ్బందులు చాలా పడుతుంది. క్లోరైడ్, ఫ్లోరైడ్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా 1000 కోట్ల పైన మన జిల్లాకి ఆయన జేజేఎం ఫండ్స్ అలాట్ చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో ఇలాగనే ఇంకా బాగానే మేమందరం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైనా తెలియకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకొని వచ్చి రాబోయే కాలంలో సర్దుబాటు చేసి మేమందరం ఇలాగనే హ్యాపీగా 164 సీట్లు వచ్చే విధంగా, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పుతూ, ఇంకొకసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఏంటంటే జనసేనకే పవర్ స్టార్ కాదు, అందరికీ పవర్ స్టార్. డిప్యూటీ సీఎం జనసేన వాళ్ళకే కాదు, అందరికీ డిప్యూటీ సీఎం. సో అందుకని పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున, నా తరఫున ప్రత్యేకంగా ఆయనకి ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.